అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అభ్యర్థిగా ఇక్కడికి వచ్చాను కదా అని చెప్పి ఉయ్యూరులో టిడ్కో లబ్ధిదారులకి మళ్ళీ ఒక్కసారి మోసం చేసి ఏదో ఒక విధంగా ఓట్లు కాజేయాలనే ఒక దురుద్దేశంతో మున్సిపల్ కమిషనర్ నలుగురు కౌన్సిలర్స్ ని ప్రోటోకాల్ ప్రకారం అక్కడ జరుగుతున్న సభకి ఆహ్వానిస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు అని ప్రశ్నించడానికి అక్కడికి వెళ్తే బలవంతంగా అక్కడున్న నలుగురు కౌన్సిలర్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారంటే పోలీసును అడ్డం పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారం చలాయిస్తూ ఉంది. పోలీసు వ్యవస్థని పూర్తిగా దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేకుండా ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలకు తెలియనీయకుండా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇలా బలవంతంగా ఒక మహిళ అని కూడా చూడకుండా జడ పట్టుకొని లాగి ఆటోలోకి ఇసిరేసి ఇక్కడికి తీసుకొచ్చారంటే ఈరోజు పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని మీరు తాత్కాలికంగా పరిపాలన చేయొచ్చేమో కానీ మీ అంతిమ గడియలు దగ్గరకు వచ్చేసినాయి. అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఈ రోజున అధికారులకి మంత్రులకి వంత పాడకుండా మీరు మీ డ్యూటీ మీరు చేయాలి. కానీ అక్రమంగా ఈ రోజున ఇలాగా కౌన్సిలర్స్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం అనేది అన్యాయం. నేను జోగి రమేష్ని ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు 3 నెలల కాలంలో లేకపోతే జూన్లోనో టిడ్కో గృహాలు అందిస్తానని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవే. నీకు 2 సంవత్సరాల 3 నెలలు అయిందో 2 సంవత్సరాలు అయిందో మంత్రిగా అయ్యి ఈ రాష్ట్రంలో ఏ పట్టణంలో అయినా నువ్వు చొరవ తీసుకొని టిడ్కో గృహాలు పూర్తి చేశావా? ఎక్కడో గుడివాడలో ఒక చోట మాత్రం మేము కట్టిన గృహాలకి రంగులేసుకొని పూర్తి చేసి అందించావు. సభ సాక్షిగా అబద్ధాలు ఆడుతూ ఉన్నావు. అన్ని చోట్ల పంపిణీ చేశారంట, ఒక ఉయ్యూరులో మాత్రం ఇక్కడ శాసనసభ్యుడు అసమర్థత వలన పంపిణీ చేయలేదని చెప్పి చెప్తా ఉన్నావు. నీకు సిగ్గుందా? అసలు నువ్వు మంత్రివేనా? ఏ మాత్రం అవగాహన అయినా ఉందా నీకు? ఏ మాత్రం కూడా అవగాహన లేకుండా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంకొకరి పైన నెపం నెడతా ఉన్నావు అంటే అసలుకి నువ్వు మంత్రి పదవికి అర్హుడువా అని అడుగుతా ఉన్నా. మైలవరంలో అవినీతి చేసి ప్రజలు చీత్కరించుకుంటే పెడనెళ్ళావు, పెడల్లో చీత్కరించుకుంటే పెనమలూరు వచ్చావు. నీకు పెనమలూరే నీ రాజకీయ అంతిమ గడియలో ఈ ఎన్నికల్లో దాటితే నీకు ఎక్కడా కూడా ఇక రాజకీయ భవిష్యత్ అనేది కూడా ఉండకుండా ఈ పెనమలూరు నియోజకవర్గ ప్రజలు తీర్పునివ్వబోతా ఉన్నారని చెప్తా ఉన్నా. 3-4 నెలల్లో ఎలా పూర్తి చేస్తావు? జూలైలో పంపిణీ చేస్తావా? అంటే లబ్ధిదారులందరూ అమాయకులా? బ్యాంక్ ఇంట్రెస్ట్లు కట్టమని నోటీసులు వస్తూ ఉంటే 5 సంవత్సరాల నుంచి పట్టించుకోకుండా ఈరోజు లబ్ధిదారులందరికీ ఒక ముద్ద తిని వెళ్ళండి, మీకు ఇల్లు ఇచ్చేస్తాం అంటే నువ్వు పెట్టే భోజనం కోసం అక్కడికి వచ్చారా? నెల నెల బ్యాంకర్ వచ్చి కిస్తీ కట్టమంటే ఆ కుటుంబంలో పడే బాధ ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్ని కొంతమందిని తొలగించారు. వాళ్ళు కట్టిన డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఇళ్ళు పూర్తి చేయడానికి కొంత టైం పట్టుద్ది, నువ్వు జూలైలో ఇస్తానన్నావు, అబద్ధం ఆడావు, మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు.
నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరినైతే లబ్ధిదారులకు అర్హత లేదని తొలగించారో వాళ్ళ ప్రభుత్వం చేత వాళ్ళ డబ్బులు తిరిగి చెల్లించు. నీకు చేతనైతే అలా నువ్వు చేయాలి. కానీ ఏదో ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి ఉయ్యూరు ప్రజలు అమాయకులు, ఉయ్యూరు ప్రజల్ని మోసం చేయొచ్చు, మోసం చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవచ్చు, మళ్ళీ దోచుకోవచ్చు, దోచుకొని తాడేపల్లికి కప్పం కట్టచ్చు, మళ్ళీ ఇక్కడ చీకొడితే ఇంకోసాట పోటీ చేయొచ్చు. ఈ విధమైన ఆలోచనలుంటే ప్రజలు గ్రహించలేరని అనుకోవద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీకు 4 సంవత్సరాల 10 నెలల సమయం ఇచ్చారు. దాంట్లో 2.5 సంవత్సరాలు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశావు. చేయలేకపోయావు, అసమర్థుడివి. ఇవాళ వచ్చి అక్కడ సభ పెట్టి మా కౌన్సిలర్స్ ని రోడ్డు మీదకి ఇడ్చుకొచ్చి జీబులో వేసి పొద్దునుంచి సాయం దాకా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలారా అబద్ధాలు నమ్మమాకండి. మళ్ళీ మోసం చేయడానికి సిద్ధపడ్డాడు ఇతను. చేతగాని గృహ నిర్మాణ శాఖ మంత్రి, ఒక అవినీతిపరుడు. 2 చోట్ల నుంచి ప్రజలు బహిష్కరిస్తే ప్రజలు బహిష్కరించారా లేకపోతే చేత్కరించారా లేకపోతే ఏదైనా అనుకోండి, రౌడీ షీటర్ని సిటీ ఎంట్రన్స్ లేకుండా చేస్తారు. ఏమంటారు దాన్ని? నగర బహిష్కరణ. మైలవరంలో బహిష్కరణ, పెడంలో బహిష్కరణ. మా చెల్లెమ్మలకి భోజనం పెట్టి పంపించడం అలవాటు అని చెప్పి చెప్తున్నాడు. ఎవడబ్బా సొమ్ముతో పెడుతున్నావయ్యా? మున్సిపాలిటీలో ఖర్చులు రాస్తున్నావు. తాడిగడప మున్సిపాలిటీలో 20 లక్షలు డ్రా చేశారు. ఉయ్యూరు మున్సిపాలిటీలో మరి మాకైతే ఇంకా సమాచారం లేదు, 3,20,000 డ్రా చేశారంట. డ్రా చేసి భోజనాలు పెట్టి ఈయన అబ్బ సొంపేదో పెట్టినట్టుగా ఇక్కడ మరి బిల్డప్లు ఇస్తున్నాడు. ప్రజల సొమ్ము ఇది, ప్రజలు కట్టిన పన్నులు, పేద ప్రజలు కష్టించి శ్రమించి కట్టిన పన్నులు ఇవి. నువ్వు పెట్టేదేంటయ్యా? ఆ పన్నులు తగ్గిస్తే వాళ్లే మంచి బిర్యానీ వండుకుని తింటారు. నువ్వు పెట్టే గడ్డి కోసం ఎవరు కూడా ఇక్కడ లేరు. ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు, పేద ప్రజలు కష్టించి కట్టిన పన్నుల రూపంలో ఉన్న డబ్బులతోటి నువ్వు భోజనం పెట్టి నీ బిల్డప్లన్నీ కూడా ప్రజలందరూ అర్థం చేసుకుంటారని తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.